ప్రవీణ్, నితీష్ వాళ్ళ తల్లిదండ్రులు ఇందాక అక్కడ వాళ్ళపై జరిగిన దాడి డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాని విషయం రాపెల్లో వాళ్ళు చెప్పినట్టుగా 14 నాడు భరత్లో అల్లరి జరిగిన సందర్భం, అల్లరిలో ఎవరు ఏంటిదని వాళ్ళు డీటెయిల్ చెప్పడం జరిగింది. కానీ 14 రాత్రి వీళ్ళేదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన పెళ్ళికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఏదైతే వీళ్ళ కొడుకులపై దాడి జరిగిన సందర్భంలో అదే రాత్రి ఆజిపూర్ ఎస్ఐ గారు వాళ్ళంతా 11-12 గంటల మధ్యన ఇంటికి పోయి మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఏది వీళ్ళ కోసం. ఎందుకు అంటే కొట్లాడిండ్రు, మీ వాళ్ళు కొట్టిండని ఏదో వాళ్ళకి చెప్పిన సందర్భం. మళ్ళీ ఆ పోలీసు వచ్చిన తర్వాత వీళ్ళు భయభ్రాంతులై, ఎందుకంటే ఈ ప్రాంతంలో తప్పుడు కేసులు పెడుతుండ్రు, పోలీసులు పెడుతుండ్రు, జైలు పంపుతున్నారు అనే మొత్తం ఎంటైర్ కాన్షియస్లో అది జరుగుతుంది. వీళ్ళు అప్పటికి వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు కొట్లాట అయింది, మా వాళ్ళని తిట్టిండు కొట్టిండని 15 నాడు మధ్యాహ్నము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ ఎస్ఐ గారు తీసుకోలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. వీళ్ళు జరిగింది 14 నాడు ఎలాంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ అధికారులు, ఆజ్పూర్ పోలీసు ఎస్ఐ గారు మిగతా వాళ్ళు కంప్లైంట్ లేని సందర్భంలో ఎట్లా వాళ్ళ అర్జనలు చర్చ చేశారు. 15 వేయారు. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 15 రాత్రి 9 గంటల 40 నిమిషాలకు. 9 గంటల 40 నిమిషాలకు మళ్ళీ తెల్లారి వేయను వీళ్ళు కంప్లైంట్కు. 16 నాడు మళ్ళీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఇంకో రకంగా పొమ్మనో ఇంకమ్మనో ఏదో రాయించుకొని వెళ్ళగొట్టిండ్రు వాళ్ళ కొడుకులు పట్టరమని. ఆ సందర్భంలో వాళ్ళ కొడుకుల్ని కొట్టిన తర్వాత అందరు చెప్పుకుంటారు కామన్గా కేసు ఏ రకంగా ఒకసారి ఏదైనా చిన్న గడబడైతే కంప్లైంట్ అట్లనే సాధారణ కంప్లైంట్ ఇవ్వమంటారు. వితౌట్ కంప్లైంట్ పోయారు, అది 100% 100% పొరపాటు. అది అత్యుత్సాహంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా పనిచేసేదో మేలు జరుగుతుందో వాళ్ళు ఆ పని చేస్తున్నారు అక్కడ. అందులో ఎవరైతే ఈ వాళ్ళ పేర్లు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళదే కాకుండా అక్కడ లేడు, మండేపల్లి శ్రీనివాసు అక్కడ లేడు, ఆయన మల్లేష్ లాస్ట్ టైం ఆయన భార్య సర్పంచు, ఆయన కూడా అక్కడ లేరు. వాళ్ళిద్దరిని కూడా కేసులో పెట్టడం జరిగింది లేని వాళ్ళకు. ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి. కంప్లైంట్ ఇచ్చింది ఉంటే కొత్త చట్టం ప్రకారం కనీసం 2 వారాలు అయ్యర్ అధికారులు చెప్పి దీన్ని విచారణ జరుపుతాం, ఈ విచారణ జరుపుతా డెఫినెట్గా తప్పు ఉంటే పెట్టవలసిందే అనేది చేసుకునే అవకాశం ఉండే. అంటే దీనిలో ఎంత అతి ఉత్సాహం కనబడుతుంది చెప్పండి. పోలీసు, ఈ స్థానిక పోలీసు అతి ఉత్సాహం కనబడుతుందో చెప్పండి. లేని సీను లాస్ట్ టైం ఆయన అంతమంది వైస్ ఎంపీ, లాస్ట్ టైం ఆయన మిస్సెస్ ఎంపీ కిందటిసారి కూడా ఇవాళ ఎవరైతే కొట్లాడినరో ఆనాడు వాళ్ళ బ్రదరే ఆనాడు ఈ సీన్ మీద కేసు పెట్టిన సందర్భాలు. మందపల్లి సీన్ మీద ఇవాళ ఎవరైతే ఈ కొట్లాడుతున్నారో ఆ కొట్లాడిన ఓన్ బ్రదరే ఆనాడు సీన్ మీద కంప్లైంట్. అసలు ఎడిపోతుంది, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఆనాడు తప్పుడు కేసులు, ఈనాడు అన్నీ టోటల్ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం. మేము ఇమీడియట్గా నిన్న అక్కడ ఎవరు కాంటాక్ట్ లేకపోతే కొంతమంది పోలీస్ ఆఫీసర్ మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా నిన్న సిపి గారికి నేను పంపడం జరిగింది లెటర్. ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు స్వతహాగా ఒక మనిషి పంపించి ఎంక్వైరీ చేయండి, తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తుల మీద, పోలీసుల మీద మీరు చర్య తీసుకోవాలి.
అంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, వాళ్ళ ఒత్తిడితోటి ఏ కేసు అని పెట్టచ్చు అంటే ఇది ఒత్తిడి వాళ్ళ కేసు కాదు చెప్పండి. వాళ్ళు కొట్లాడితే వాళ్ళ మీద వాళ్ళు కొట్టిందా వీళ్ళు కొట్టిందా వాళ్ళు విద్య అది డెఫినెట్గా మీరు ఆలోచించుకోండి. అక్కడ లేని వాళ్ళ మీద ఎట్లా పెడతారండి? మరి ఈ మధ్యన ఎన్నో కొట్లాటలు అయినాయి. మరి అధికార పార్టీలలో ప్రోత్సాహాలు కొట్లాటలు అవుతున్నాయి. ఎంతమంది అధికార పార్టీ మీద నాయకుల మీద కేసులు పెట్టింది చెప్పండి? ఇందాక పెట్టారా? ఎన్నో కేసులు అయిన సందర్భంలో అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ప్రోత్సాహంతో కొట్లాట జరుగుతున్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అధికార పార్టీ వాళ్ళకి మంచిగా చేసుకోవాలి, అన్నీ అక్కడ లోకల్ సెటిల్మెంట్ అని చేసుకోవాలి. పోలీసు వ్యవహారం, స్థానికంగా ఉన్న పోలీసు వ్యవహారం తప్పులు చేస్తున్న సందర్భాలు వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా అధికార పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తామంటే పెట్టండి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడలేదు. డెఫినెట్గా మేము బెయిల్ తెచ్చుకుంటాం, డెఫినెట్గా న్యాయస్థానంలో మేము ప్రూవ్ చేసుకుంటాం, మేము భయపడేది లేదు. కానీ ఇలా మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు కదా పోలీస్ అధికారులు కొంతమంది. ఈ తప్పుడు కేసులు ప్రభుత్వాలు మారుతుంటే మీకు తెలుసు కంటిన్యూ ఉండదు. మరి ప్రభుత్వాలు మారిన తర్వాత మేమేం పని చేయాలి? ఇలా తప్పుడు కేసు పెట్టిన పోలీస్ అధికారులపై ఖచ్చితంగా ఈ కేసును రీఓపెన్ చేసి ఈనాటి పోలీస్ అధికారులు తప్పుడు కేసు పెట్టడం వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కేసు పెట్టడం జరుగుతుంది. దాని ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడు మీరు అయ్యో నేను తప్పు చేశాను, ఎవరిని కనకరించలేదు, నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు తప్పుడు కేసు పెట్టినావు కదా, ఇలా ప్రూఫ్స్ ఇలా పెట్టిన కేసు ఉంది కదా, దీన్ని మేము రీఓపెన్ చేయలేమా? డెఫినెట్గా రీఓపెన్ చేస్తాం. అప్పుడు మీ పాశ్చాత్తాపం ఎట్లుంటో మీరు అప్పుడు అనుభవిస్తారు. ఎందుకంటుందంటే ఇలా చేయొద్దని మేము చెప్పడం జరుగుతుంది. అంటే మీరు అధికార ప్రభుత్వం ఇట్లా చేస్తారా? మేము కూడా చాలా ఏళ్ళ నుంచి అధికార పార్టీలు ఉన్నాం, ఎప్పుడు ఇలా చేయలేదు. ఇవాళ ప్రజలందరూ ఇలా యావత్ మంత్రుల కాన్స్టిట్యూన్సీలుగా జిల్లాకు వచ్చి ఇలా వాళ్ళు పోలీసులు పూర్తిగా స్థానిక ఉన్న కొంతమంది పోలీసులు ఈ రకంగా తప్పుడు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా అనుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక యూనిఫామ్ ఉన్న తర్వాత పోలీసు న్యాయబద్ధంగా దాన్ని పూర్తిగా డీల్ చేసి పూర్తిగా విచారణ జరిపి డెఫినెట్గా తప్పుండే శిక్ష అనుభవించవలసిందే. అంటే తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెడతారు మీరు? అంటే ఏదో ఎన్నికల ముందు మళ్ళీ కేసులు పెడితే ఏదో ఎన్నికలు భయభ్రాంతులు అవుతారని. ఎక్కడ భయం లేదు, భ్రాంతులు లేదు. ఎన్నికల ముందు మీరు ఏమి చేసినా ఎన్నికల అవసరమైతే మా కార్యకర్త జైల్లో ఉంటే కూడా జైల్లో ఉండి నామినేషన్ చేయించి గెలిపిస్తాం. రాష్ట్రం జైల్లో ఉండి నామినేషన్ గెలిపిస్తాం. ప్రజలు చూస్తున్నారు. ఇలా ప్రజలు చూస్తున్నా మేమేదో ఆవేశంగా మాట్లాడు కాదు. ఇలా మీరు చేసిన దానికి ఇలా ఆనాడు మందపల్లి సీన్ మీద ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రజలు ఏమనుకుంటున్నారు? పోలీసులు తప్పుడు కేసు పెడతాం అనుకుంటలేరా? నేను నిన్న పంపడం జరిగింది, మళ్ళీ కూడా హయ్యర్ అధికారులు కలుపుతాం. దీనిపై పూర్తిగా న్యాయ విచారణ జరిపి ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో ఇమ్మీడియట్గా అక్కడ ఎవరు జరిగింది, వీళ్ళేమో ఎస్సీలు వాళ్ళేమో బీసీలు. తెలుసు మీకు ఎస్సీలు బీసీలు ఎట్లుంటుంది. ఒకవేళ చట్టం చెబుతుంది తిట్టినా కొట్టినా అట్రాసిటీ కేసు అవుతుంది. కానీ అది మీరు విచారించండి. తిట్టినరా కొట్టినా మీరు, నేనే చెప్పడం లేదు ఇక్కడ. కొట్టుకున్నరా తిట్టుకున్న సంగతి మీరు విచారణ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎలాంటి విచారణ లేకుండా మీకు 2 వారాల సమయం ఉన్నప్పటికీ ఆగమేఘాల మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు మీరు చేస్తున్న కార్యక్రమాలు. నేను ఇలా ఉన్నత అధికారులకు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా గ్రామాల్లో కేసులు అవుతున్నాయి, చాలా గ్రామాల్లో మరి పోలీసు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. డెఫినెట్గా ఎవరైతే పోలీసు అతి ఉత్సాహంగా న్యాయం కోసం మీరు చేయండి, మేము ఎక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రాసి పెట్టుకోండి. మీరు తప్పుడు పెట్టినప్పుడే ఈ తప్పుడు కేసులో ప్రతి ఒక్కటి మేము రికార్డు రాసుకుంటున్నాం. ఎవరు పెట్టారు, ఏ ఎస్ఐ ఉన్నారు, ఏ పోలీసులు అన్నీ మేము రాసుకుంటున్నాం. ఆనాడు మళ్ళా ఇంకో 2.5 సంవత్సరాలకు డెఫినెట్గా
ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో కాంగ్రెస్ ఆ నాయకులకు ప్రభుత్వానికి వాళ్ళకు వాళ్ళ ఒత్తిడికి మీరు తప్పుడు కేసులు పెడితే 2.5 ఏళ్ల తర్వాత అది మీకే చుట్టుకొస్తుంది. మీ మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం ఉంటుంది. నేను ఇలా అయ్యర్ అధికారం మరొకసారి ఇవ్వడం జరుగుతుంది. విచారణ జరిపి వీళ్ళ మీద పెట్టిన కేసు మరి తక్షణమే కొట్టేసి ఆ కొట్టడం ఎవరి మీద జరిగింది, ఎవరికి జరిగింది కరెక్ట్గా విచారణ జరిపి దానిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కేసులు చేయాలని ఈ సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.